ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్ము రేపుతోంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్ ఏలో భాగంగా ఓమన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్ ఏ టాపర్గా టీమిండియా సగర్వంగా సూపర్ 4కు చేరింది. ఆసియా కప్ లో భాగంగా ఓమన్తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడారు. ఓమన్ బౌలర్లలో షా ఫైసల్, జితేన్, అమీర్ ఖలీం 2 వికెట్లు తీశారు. అనంతరం ఓమన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓమన్ బ్యాటర్లలో అమీర్ ఖలీం, హమ్మద్ మిర్జా హాఫ్ సెంచరీలతో రాణించగా కెప్టెన్ జతీందర్ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికీ బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఓమన్ ఓడినా తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. కీలక భాగస్వామ్యాలతో భారత్ను ఓడించే దిశగా సాగింది. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఘోర పరాభవం తప్పింది. తొలి 2 మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త కష్టంగానే విజయాన్ని అందుకుంది. ఇక సెప్టెంబర్ 21న టీమిండియా, పాక్లు సూపర్ 4లో తలపడనున్నాయి.